శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏమో ఇది ఇలాగొచ్చింది ఏంటి, ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా, ఎవరైనా ఏదైనా చెడు పెట్టారా, లేకపోతే ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ రోగం, ఈ జ్వరము క్యాన్సర్లోకి దారితీస్తుందా, ఇక్కడెక్కడో కంతి కింద వచ్చింది, లేకపోతే నాకు స్పాట్ కింద వచ్చింది, లేకపోతే రకరకాలుగా స్పాట్స్ వస్తూ ఉన్నాయి, ఇదేదో ఒక ఇన్ఫెక్షన్ ఏమో, లేకపోతే ఇది పెద్ద డిసీజ్ ఏమో, మరణకరమైన రోగం ఏమో, అయిపోయింది నా చరిత్ర అని భయపడుతున్నామేమో. ఏ గడ్డైనా ఏదైనా ఏది నీకు అంత మాత్రము హాని రాందు, దేవుడు రానివ్వడు. ఏడుస్తున్నావా? మన గుంటూరులో ఒక ఆమె గొప్ప సాక్షి చెప్పింది. ఆమె శరీరంలో 30 క్యాన్సర్ కంతులు ఉన్నాయి, పెద్ద లెమన్ లాగా ఉన్నాయి అనమాట. ఆయన స్కాన్ చేసి, అమ్మ నీ శరీరం లోపల క్యాన్సర్ కంతులు ఎక్కువ ఉన్నాయి, అన్నీ పాడైపోయింది మొత్తం లోపల, ఇంక నువ్వు చనిపోతావు, వేస్ట్, ఆపరేషన్ చేసినా బతుకు అన్నాడు. ఏడుస్తూ వచ్చింది. నేను అన్నాను, చేసేమని ఆపరేషన్, తీసేమను, చచ్చిపోతానేమో ఫాస్ట్ గారు. నీకు హాని రాదు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ ఆయుష్ వచ్చేస్తుంది నీకు ఏ రోగం ఉండదట. అది ఆపరేషన్ చేస్తే డాక్టర్ బయట పెడితే 30 వచ్చినాయి. 30 క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. చూపించాడు ఆ డాక్టర్, వాళ్ళకి ఆశ్చర్యపోయారు. బ్రతుకు అన్నాడు డాక్టర్. పరమ డాక్టర్ యొక్క అసిస్టెంట్ కాంపౌండర్ నేను చెప్పాను, నా యేసు పరమ వైద్యుడు బాగు చేస్తాడు. యేసయ్య మాటను బట్టి ఆమె మళ్ళీ నూతన చిగురు పట్టేసింది. బలమైన సాక్ష్యం చెప్పారు గుంటూరులో. మాది గుంటూరు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను 2020 డిసెంబర్ నెల 3 బొమ్మల సెంటర్లో, అక్కడి నుంచి ప్రార్థనకి అయ్యగారి దగ్గరకు వస్తున్నాను. టీవీలో విని ఆ వాక్యాన్ని నేను వింటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అయ్యగారి తైలాభిషేకాన్ని నేను తీసుకెళ్ళి, మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఆమె కడుపులో 30 గడ్డలు
పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి ఒక్కొక్కటి 30 గడ్డలు మాకు కళ్ళ ముందు బేషన్లో వేసి చూపించారు డాక్టర్లు. ఆమె చనిపోయిద్ది, బ్రతకదు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అందరూ. పెట్టించుకుంటే నాకు ఒక్కదానికి మటుకు చెప్పలేదు బీపీ ఉందని, మా పెద్ద తమ్ముడికి బీపీ ఉందని చెప్పలేదు. ఈ విషయం చెప్పకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేమనిపించిందంటే, నేను దేవుడికే ప్రార్థన చేసే, హాస్పిటల్లో కూడా నేను మోకరించి నేను ప్రార్థన చేశా. అయ్యా, చిన్నప్పటి నుంచి నా 10 సంవత్సరాల వయసులో మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు, కానీ అప్పటి నుంచి మా 5 సంతానాన్ని మమ్మే కాపాడుతుంది. మమ్మ మాకు కావాలి, మమ్మల్ని నువ్వు బ్రతికించు అని చెప్పి నేను ప్రార్థన చేయగా అమ్మకి ఆపరేషన్ జరిగింది, క్షేమంగా ఉంది. ఇప్పుడు ఆమె సజీవురాలు లెక్కల్లో ఉందంటే దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఎందుకు ఇన్ని లక్షల మంది ప్రార్థనా శక్తికి తండోపతండలు, అసలు ఎండను కూడా ఎందుకు లెక్క చేయట్లేదు? నేనన్నా భయపడుతున్నాను ఎండకు, కానీ జనాలు భయపడట్లేదు. వారు అన్నీ వదిలిపెట్టేసి దైవజనుడు వస్తున్నాడు, వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యము మరి ఎక్కడ వెదజల్లబడుతుందో, మారు మనసు పొందిన సేవకుడు ఎక్కడ వాక్యం ఎదజల్లుతాడో అక్కడ కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీకేది ఎంత మాత్రము హాని చేయటానికి లేదు. Luke chapter 10 verse 19, 3rd line. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. రోగమైనా, వ్యాధి అయినా, వస్త్రహీనత అయినా, తెగులైనా, లేకపోతే మంత్రాలు. అమ్మో, మా ఇంటి పక్క అతను అన్ని మంత్రాలు వేసేస్తున్నాను నా మీదకి, మా వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అన్నది మొన్న ఒక ఆమె. నేను అన్నాను, మంత్రాలు వేయటానికి వాడేవాడు, రావటానికి ఆ మంత్రం ఏంటిది? నేను చెప్తున్నాను చూడు, నేను ప్రార్థిస్తున్నాను, ఆడేదైనా మంత్రాలు వేసేయడు అని అనుకుంటే ఆ మంత్రం ఆడి మీదకి నేను తిరిగి పంపిస్తానన్నాను. దెబ్బగా మన్నాడు నుంచి ఆమె అంటది, అయ్యగారండి మరుసటి రోజు మా వ్యాపారం చాలా బాగుందండి. మనకి యేసయ్య ఉన్నాడు, మనం భయపడవలసిన పని లేదు. మన మీదకి ఎవరు చెడ్డ పలుకుతో చెడ్డ మన మీదకి నెట్టడానికి వస్తారో ఆ చెడ్డ వారికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అబ్రహాం చెప్పాడు, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అన్నాడు. అది అసలు ఇలాంటి ఇంత పవర్ఫుల్ గాడ్ ఎవరికి లేడు. ఫ్రెండ్స్ కూడా ఉండరు ఎవరికి ఇలాంటి మనసున్నాడు. నిన్ను ఎవరిని బ్లెస్ చేస్తే వాళ్ళు బ్లెస్ అయిపోతారు. చూడండి, నువ్వు బాగోవాలి, అమ్మా దేవుడన్నీ ఇచ్చేయాలి, మీరు మనశ్శాంతిగా ఉండాలి, రక్షించబడాలి నీ కుటుంబం అంటే అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అన్నీ మధ్య ఒకటి బాగా సంపాదించుకుంటారు, పాడైపోవాలని పూజలు చేయటం, రకరకాల చెడు మనసుతో మాట్లాడుతాను అనుకోండి, అది ఇంకా వారి మీద డబల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే నిన్ను ఎన్నుకున్నవాడు మామూలు దేవుడు కాడైనా పరిశుద్ధుడు, కన్యమరి గర్భాన్ని జన్మించాడు, ఆత్మ ద్వారా 33 సంవత్సరాలు జీవించాడు, సిలువ వేయబడ్డారు, ఆయన రక్తము చిందించాడు, ఆ రక్తంలో మన దోషాన్ని అంతటిని కొట్టిపడేశాడు. ఆయన సమాధి నుండి లేచాడు, ఆయన పునరుద్ధానుడిగా లేచాడు, నీతిమంతుడైన ఆయన సమాధిలో లేడు. ఆ రిజరెక్షన్ పవర్ తోటి ఆయన గ్యాలిలీకి పోయాడు. దేవుని దూత అంటది ఆ సమాధి దగ్గర ఉండి, మగ్దలేని మరియా మరొక మరియా వెళ్ళి, అంటే Matthew 28 వాళ్ళు ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్తే దేవుని దూత అక్కడ కూర్చొని, మీరు ఇక్కడ సమాధిలో చూడటం కాదు కానీ అసలు చూడండి, ఓకే చూసుకుని వెళ్ళండి, కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలే వెళ్ళిపోయాడు, మీకు ముందుకు వెళ్ళిపోయాడు, మీరు ఆయనను గలిలేలో చూస్తారు. జీవం గల దేవుని ఆశీర్వాదాలు. మీకు గుర్తుందో లేదో, గలిలే ఆశీర్వాదాల గురించి కొన్ని తైలాభిషేక ప్రార్థనలో కొన్ని ఎపిసోడ్లు చెప్పాను నేను. గలిలయ బ్లెస్సింగ్స్ అనేది ఏంటంటే, గలిలయలో ఆయనను చూస్తూ అంటే గెన్నెసరత్ అంటారు దాన్ని. గలిలయ సముద్రానికి ఇంకొక పేరు ఏంటంటే గెన్నెసరత్, తిబేరియా సముద్రం అంటారు. నేను వెళ్ళాను కనుక చూశాను కనుక, అది ఒక 22 కిలోమీటర్ల పొడవు ఉంది, 21 కిలోమీటర్లు వెడల్పు ఉంది. అక్కడ చేపలు అసలు అక్కడున్న చేపలు ఉన్నంత టేస్ట్ లోకంలో ఇంకెక్కడ ఉండవు. అక్కడే పేతురు దివాలా తీసినప్పుడు దేవుడు ఏం పడలేదా పేతురు అంటే, సీమోను పడలేదు అన్నాడు. సరే అక్కడ వాళ్ళు అన్నాడు, వేస్తే లాగలేకపోయాడు అంతే చేపలన్నీ. ఆ పడవ నిండా చేపలే.
అంటే వ్యాపారము, బ్రతుకుదెరువు, దీవెన, గలిలయ మహిమది. నీళ్ళ మీద నడిచాడు, అదే గలిలయలో యేసయ్య. ఆధారం లేకుండా నడిచేసాడు ఆయన నడుస్తుంటే పేతురు అన్నాడు, నేను నడొచ్చా అన్నాడు. రా అన్నాడు. పేతురు కూడా నడిచి వేయటం మొదలెట్టాడు. అంటే మన ఆశీర్వాదం మహిమ చూడటం అంటే ఆధారము లేకుండా వ్యవహారాలు నడిపించుతాం మనం. ఆధారము బేస్ లేకుండా వ్యాపారాలు నడుస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తి అంతస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి. నీకు ఎవరు సహాయం లేకపోయినా ఆయనే నీకు వెలుగై ఉన్నాడు. గలిలయ ఆశీర్వాదం కూడా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. చేప యేసు ప్రభు వారికి పొన్ను కట్టింది. పంచాయతీ వాళ్ళు ఆపేశారు ఆయన్ని. ఆయన ఆ కపెర్నహూము దగ్గరలోకి వెళ్తుంటుంటే, ఆ సముద్రం అని వెళ్తూ ఉంటుంటే పంచాయతీ వాళ్ళు పొన్ను కట్టమంటే, పొన్నా ఓకే, పేతురుని అడుగుతారే, మీ సార్ పొన్ను కట్టడా, తిరుగుతున్నాడు, 6 షెకెలు కట్టాలి కదా, కట్టాలి, ఆయన అడగొద్దు అంటాడు. అలా కాదు, నువ్వు అడుగు అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, పేతురు అలాగ అనకూడదు, మనం కట్టాలి. మరి కట్టాలంటే నా దగ్గర ఏం లేవు బాబు అంటాడు. నీ దగ్గర ఎప్పుడున్నాయి, ఒకప్పుడు ఉన్నాయేటి, నేను చెప్తాను చూడు. నువ్వు అక్కడ గేలం అయ్యి, ఎక్కడ గలిలయలో గేలం వేసాడు. వేస్తే ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో షేకేలంటే చూడన్నాడు. వెంటనే పేతురు అందరి ముందు అలాగ వెళ్ళిపోతుంటే, పంచాయతీలో ఎక్కడికి వెళ్తున్నా ఏంటంటే, కంగారు పడుకుని ఆయన చేప పడుతుంది అన్నాడు. అందరూ పంచాయతీ వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఆ ట్యాక్స్ ఆఫీసర్ చూస్తున్నాడు, యేసుప్రభు వారు శిష్యులు చూస్తున్నారు. వెళ్ళిన వెంటనే చేప పడింది. ఆ గేలం వేస్తే ఆ గేలంలో చేప తీశాడు. ఆ తీసిన వెంటనే బాబు చేప ఉందన్నాడు. దాన్ని నోరు తెరన్నాడు యేసయ్య. దాన్ని నోరు తెరిస్తే దాని నోటిలో షెకెల్ ఉంది. ఆమేన్. ఆశ్చర్యపోయి ఆ నీసంతా, ఆ మురికంతా పేతురు కడిగి ఆ నీళ్ళలో ఆ పంచాయతీ వాళ్ళకి పంచాయతీ వాళ్ళు మారు మనసు పొందించారు. ఆ మున్సిపల్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళందరూ ఇదేంటి ఇంత గొప్ప ఆశ్చర్యమా. అందుకే ఆ ఫిష్ని ఆ పీటర్ ఫిష్ అంటారనమాట. మహిమ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాగ్దానంలో కూడా చిన్న మెసేజ్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, మీరు ఇలాంటి మహిమలు చూస్తారు. ఏంటి చేప నోట్లో షేకేలు మహిమ ఏంటంటే, చేప నోట్లో ఉన్న షేకేలు ట్యాక్స్ కట్టడానికి ఉపయోగపడింది. అంటే మీ చిన్న చిన్న వ్యాపారాలు ఇక మీదట పెద్ద పెద్దగా ట్యాక్స్ కట్టే పెద్ద వ్యాపారాలుగా మారిపోతాయి అన్నమాట. మీది చిన్న చిన్న ఉద్యోగాలు, మీకు ట్యాక్స్ కట్టేది ఏం లేదు ఇప్పుడు. కానీ దేవుని మహిమను చూస్తావంటే, నీ పిల్లలు, నీ కుటుంబం, మీరు లక్షల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలంటే కోట్ల రూపాయలు వస్తేనే లక్షల రూపాయలు మనం కట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత అద్భుతమైన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుని మహిమ. మీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఏ కష్టమైనా, చీకటైనా, వ్యాధైనా, ఇక అన్ని అద్భుతాలే చూస్తావు. ఆత్మనికి తోడుండను గాక. గాడ్ బ్లెస్ యూ. నా సాక్ష్యం ఏంటంటే, మేము 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గర వాళ్ళు కూడా ఒక్క 10,000 ఇచ్చేవారు కాదండి. మాది గోపాలపురం అండి. నా భర్త పేరు వేణుగోపాలకృష్ణ, నా పేరు విజయ అండి. అయితే భార్యాభర్తలం కూలీలు వేసుకొని అలాగే పని చేసుకొని వ్యవసాయంలో కష్టపడినా మాకేమీ ఫలితం ఉండేది కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉండిపోయేవాళ్ళం. అయినా సరే దేవుడు నాకు ఇక్కడికి వచ్చాక ఇది 5వ సంవత్సరం అండి. దేవుడు ఎంత అంటే ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించాడండి. అయితే అయ్యా నన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా నేను చెప్పేదాన్ని. అయితే నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు అదే ఇస్తాడు దేవుడు పో అని గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పటికే 50 కాసులు బంగారం కొనుక్కున్నాను. నిరుడు 10 లక్షలు పట్టి వస్తావు పో అన్నారు. అలాగే 10 లక్షలు పట్టుకొచ్చి వస్తువు కొన్నాను. మళ్ళీ అడిగానండి. మళ్ళీ అడిగితే మళ్ళీ పట్టుకొస్తా పో అన్నారండి. ఏంటి ఇలాగ అన్నారు అని అనుకునేదాన్ని. దేవుడి చిత్తమే జరిగించేవారండి. అయ్యా తండ్రి మాట ప్రతి నెలలో నాకు ఏదోటి చెప్పి పంపిస్తున్నాడండి. ఆ ప్రార్థన వలన నాకు ఈ సంవత్సరము ఈ వస్తువు కొనుక్కున్నానండి. 6 కాసులెట్టి 6 లక్షలు అయిందండి. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవునికి వందనాలు, ఇస్సాయకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. మాది ఇక్కడ కాదు, వరంగల్. మాది వరంగల్ అవతల ఒక గ్రామం. ఎప్పుడైనా నేను ఉదయం లేచి ఆరాధన ఛానల్ పెట్టుకుంటే 5:30కు ఇసాక అయ్యేది, వాక్యం వస్తుంది. అయితే 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు గర్భఫలం వస్తుంది అని ఇసాకయ్య చెప్తాడు. అయితే నా బిడ్డకు 4 సంవత్సరాల కంచి గర్భఫలం లేదు, దొడ్డున్నది, గర్భఫలం రాదు, కాన్పు కాదు అస్సలకే అని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. అన్న కూడా నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టిన, హాస్పిటల్లో పెట్టిన కూడా కాలే. అయ్యో దేవా అని ఇక నేను వరంగల్ నుంచి ఇక్కడికి వారం చర్చికి వచ్చిన, సికింద్రాబాద్కు వచ్చి ఇక నా బిడ్డ కోసం నేను 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇస్తా, నా బిడ్డ గర్భఫలం ఇస్తాడని నేను 2024లో 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇచ్చిన. 2025లో నా బిడ్డ గర్భఫలం వచ్చింది. నేను ఒక గర్భఫలం అడిగితే 2 గర్భఫలాలు ఇచ్చిండు, 2 బిడ్డలను ఇచ్చిండు. దేవుడిని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇసాకయ్యకు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.
శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మా ఊరు దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా, రవీంద్రపాడు గ్రామము. మా అబ్బాయి మార్చి 31వ తేదీన బండేసుకెళ్ళి కింద పడ్డాడు. అయితే 18 రోజులు కోమాలో ఉన్నాడు. 3 హాస్పిటల్కి తిప్పినా బతకడో, తీసుకెళ్ళిపోమన్నారు. 10 లక్షలు అవుతాయి అన్నారు. అయినను బాగు చేయమన్నాం. కానీ నేను ప్రతిరోజు ఉదయం ఆరాధన శాల ఇసాకాయ గారిది చూస్తాను. ఇక్కడ 2 సంవత్సరాలు చూస్తున్నాను. అభిషేక తైలం తీసుకెళ్ళి మెదలకుండా కాళ్ళకి, చేతులకి అన్ని సిలుగు గుర్తులు వేసి, 7 గుర్తులు వేసి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను. దేవుడు కృప వల్ల 18 రోజుల్లో మాట లేని బిడ్డ మాట ఇచ్చి, ఇసాకాయ గారు లాగా నన్ను హాస్పిటల్లో కుర్చీలో కూర్చుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భయపడకు, నేనుండాను నీకు తోడుగా అన్నాడు. ఎవరో నాతో మాట్లాడిందని వెనక తిరిగి చూస్తే ఎవరూ లేరు. మళ్ళా బిడ్డ కాడికి వెళ్ళి 7 సిలుగు గుర్తులు వేసుకున్నాను. ఇసాకాయ గారికి వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా పేరు అమూల్య, మా వారి పేరు బాబు. మేము బెంగళూరు నుంచి వచ్చాము. ముందుగా మాకు పాస్టర్ గారు ప్రార్థన శక్తి మాకు తెలియదు. మా అత్తమ్మ గారు ఒంగోలులో ప్రార్థన శక్తికి రావడం జరిగింది. ఆమె 3 సార్లు వచ్చింది. ఆ తర్వాత నేను మా అత్తమ్మని అడిగి ఇట్లా బాధపడినాను, అత్తమ్మ నాకు పిల్లలు లేరని చాలామంది నన్ను చాలా మాటలు మాట్లాడుతున్నారు, అయిన వాళ్ళు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు, బాధపడుతున్నాను నేను అత్తమ్మ అంటే, మన ఇస్సాకయ్య గారి ప్రార్థన శక్తి ప్రేయర్కి నువ్వు అటెండ్ అవ్వమ్మా, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారని చెప్పారు. అందువల్ల నేను బెంగళూరు నుంచి బస్ ట్రావెల్లో 7 సార్లు నేను రావడం జరిగింది. ఆయన నాకు యాపిల్ మరియు పొమగ్రానేట్ ఇచ్చి, నీకు మగపిల్లలు పుడతారు, నువ్వు తీసుకొస్తావని తప్పక చెప్పారు. నేను అయ్యగారు మాట ఇచ్చిన నెక్స్ట్ నెల నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు బాబుకు 9 months. సో నేను బాబుని తీసుకొచ్చి అయ్యగారి దగ్గర ప్రేయర్ చేయించుకొని పేరు కూడా పెట్టారు అయ్యగారు, ఈనోస్ జాయ్ అని. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బెంగళూరు నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. సో మేము కొడుకు కావాలనుకున్నాము. ఎందుకంటే కొడుకుని నేను పరిపూర్ణమైన సేవకి ఇవ్వాలని ఆశపడ్డాను. మేమైతే సేవ చేయలేకపోయాము. మేము అడిగామన్నా నాకు కుమారుడే కావాలా, నా కుమారుడు సేవ చేయాలని. నువ్వు తీసుకొని వస్తావు పోని చెప్పినాడు. చెప్పిన మరుసటి నెల మా భార్య కన్విన్స్ అయింది. ఇప్పుడు నాకు కుమారుడు ఇచ్చాడు దేవుడు 9 నెలలు. సో నా కుమారుడిని నేను దేవుని సేవలు పెంచాలని మేము అనుకుంటున్నాము. ప్రార్థన చేసిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్,
జూబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. పోలూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు పొలంలో మిరప పంట వేస్తూ ఉండేవారు. అప్పుడు ముందు వారు పంట వేస్తున్నప్పుడు ఎకరానికి వచ్చి 5 క్వింటాలు ఆ విధంగా పంట వస్తూ ఉండేది. గత సంవత్సరం వారు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. విత్తనాలకి ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత వారు పంట వేసినప్పుడు దేవుడు తనకి విస్తారమైన పంట ఇచ్చారు. అలానే ఎకరంకి వచ్చి 20 క్వింటాల వరకు పంట ఇచ్చారు దేవుడని వారు సాక్ష్యం చెప్తున్నారు. గతంలో అయితే 5 క్వింటాలు అలా వచ్చేది. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఒక ఎకరానికి 20 క్వింటాల చొప్పున పంట వచ్చిందని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇది ప్రార్థనా శక్తి.